వెల్కమ్ టు బిజీ స్టడీ సర్కిల్. పోటీ పరీక్షల ప్రిపరేషన్లో భాగంగా ఒక సైంటిఫిక్ మెథడ్స్ ద్వారా మనం ప్రిపేర్ అవుతే చక్కటి ఫలితాలు వస్తాయి. కాబట్టి ఆ సైంటిఫిక్ మెథడ్స్ని మనం చూస్తున్నాం. ఈరోజు మనం ఒక రెండు ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్లతో వచ్చాం. రాడికల్ రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యతాయుతమైనటువంటి ప్రవర్తన. రెండవది సెరెండిపిటీ. సెరెండిపిటీ అంటే అవకాశాలను పట్టుకోవడం. వీటి గురించి చూద్దాం. బాధ్యతాయుత ప్రవర్తన అంటే మీ జీవితానికి మీరే బాధ్యులు, మీ రిజల్ట్కి మీరే బాధ్యులు. చాలామంది ఏం చేస్తారంటే విజయం వచ్చినప్పుడు ఇది నా కష్టం వల్లనే వచ్చింది, నేను కష్టపడడం వల్లనే వచ్చింది, నేనే కారణం అని చెప్పుకుంటాను. ఒకవేళ అపజయం పాలైందనుకోండి, వీళ్ళు సపోర్ట్ చేయకపోవడం వల్లను, వాళ్ళు సపోర్ట్ చేయకపోవడం వల్లను, నాకు సరైన విధంగా డబ్బు అందకపోవడం వల్లను, ఫలానా మెటీరియల్ నేను కొనుక్కోకపోవడం వలన, ఫ్యాకల్టీ సరిగ్గా చెప్పలేకపోవడం వలన, పక్క వాళ్ళు ఎవరో డిస్టర్బ్ చేశారని, అంటే ఎంతసేపు కూడా అపజయం సాధించినప్పుడు, అపజయం కలిగినప్పుడు ఆ నిందన వేరే వాళ్ళ మీద వస్తుంది. విజయం సాధించినప్పుడు మాత్రం బాధ్యత తను తీసుకోవడం. ఇది సహజంగా ఎక్కువ మంది చేసేటటువంటి ఒక పొరపాటు అన్నమాట. మనం ఎప్పుడైనా కూడా విజయమైనా అపజయమైనా మనమే బాధ్యత స్వీకరించాలి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే భగవంతుడికి మొక్కుతూ ఉంటారు, నేను ఇది పాస్ కావాలి కాదు, పాస్ అయ్యే శక్తిని, ఫస్ట్ ర్యాంక్ అయ్యేటటువంటి శక్తిని నాకు ప్రసాదించమని చెప్పేసి కాదు. సో ఇక్కడ ప్రవర్తన ఏ విధంగా ఉండాలంటే విజయమైనా అపజయమైనా మీరే స్వీకరించాలి. ఇప్పుడు మీ కడుపు నిండాలి అంటే మీరే ఆహారం స్వీకరించాలి కదా. వేరే వాళ్ళు ఆహారం స్వీకరిస్తే మీ కడుపు నిండదు కదా. మరి ఇప్పుడు నిందను వేరే వాళ్ళ మీదకి వేయడం ఎంతవరకు సమంజసం? అలా కాకుండా మంచి అయినా చెడైనా విజయమైనా ఓటమైనా మీరే ఆ బాధ్యతను స్వీకరించడం అనేటటువంటిది మీరు అలవాటు చేసుకోవాలి. ఎప్పుడైతే దాన్ని మీరు బాధ్యతాయుతంగా తీసుకుంటారో ఆటోమేటిక్గా మీరు కష్టపడేటటువంటి గుణం పెరిగిపోతుంది. రెండవది అవకాశాలను పట్టుకోవడం. విజేతలు కష్టాల్లో కూడా అవకాశాలను చూస్తారట. పరాజితులు అవకాశాల్లో కూడా కష్టాలను వెతుకుతూ ఉంటారట. అంటే మనం ఆలోచించేటటువంటి విధానం ఏ విధంగా ఉంటే ప్రపంచము అవకాశాలు ఆ విధంగా కనిపిస్తాయి. విజేత మనస్తత్వం ఎట్లా ఉంటుంది? ప్రతి కష్టంలో కూడా ఒక అవకాశాన్ని చూస్తూ ఉంటారు. పరాజితుల మనస్తత్వం మీరు ఎన్ని అవకాశాలు ఇచ్చినా కూడా అందులో కష్టాన్నే వెతుకుతూ ఉంటారు. ఇక్కడ మనము అవకాశాలను ఒడిసి పట్టుకోవాలి. అంటే మనకు ఒక మాక్ టెస్ట్ ఇక్కడ జరుగుతుంది, లేదా అక్కడ కోచింగ్ క్లాసెస్ జరుగుతున్నాయి, ఒక టాపర్ చేత ఇంటర్వ్యూ ఉంది, ఫలానా చేత ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ ఉంది, లేదా అక్కడ ఫలానా మెటీరియల్లో ఈ చాప్టర్స్ బాగున్నాయి, ఏవైనా కావచ్చు. పోటీ పరీక్షల ప్రిపరేషన్కి సంబంధించి మీ మైండ్ని ట్యూన్ చేసుకొని పెట్టుకుంటే ప్రిపరేషన్ కోసం ఆ ప్రాసెస్లో భాగంగా వచ్చేటటువంటి అవకాశాలను మురిసి పట్టుకుంటే విజయం మీ సొంతం అవుతుంది. సో ఈ రెండింటిని మీ జీవితంలో భాగంగా చేసుకుంటే విజయాలను సాధించండి. Wish you all the very best.